ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 43వ అధ్యాయము 25వ వచనము. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తూర్చివేయుచున్నాను. హల్లెలూయా. మనము దేవుని చిత్తము ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు విశ్వాసము మనలో బాగా పనిచేస్తుంది. మన పాపాలు మన శాపాలు తీసేయడమే దేవుని చిత్తం. అందుకే యేసయ్య లోక పాపములు మోసుకుపోయిన దేవుని గొర్రెపిల్లగా మనము చూస్తున్నాము. దేవుని చిత్తము మనము పాపము చేయకుండా పరిశుద్ధంగా నీతిగా జీవించడమే దేవుని చిత్తము. మనము ఐశ్వర్యముతో ఆరోగ్యముతో ఈ లోకంలో గొప్పగా జీవించాలని యేసయ్యలాగా ఉండాలని దేవుడి చిత్తము. దేవుని చిత్తము నెరవేర్చడానికే యేసయ్యని మన కొరకు లోకానికి ఇచ్చాడు. మరి మనము ఈ లోకంలో ఆయన చిత్తములో జీవించాలి. అందుకే మనము విశ్వాసంలో ఎదగాలి. ఎప్పుడైతే మనము విశ్వాసంలో ఎదుగుతామో ఈ లోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మనము పొందుకొని అద్భుతంగా జీవిస్తాము. లోక సంబంధ ఆశీర్వాదము కంటే దేవుని సంబంధమైన ఆశీర్వాదాలు చాలా సులువుగా ఉంటాయి. లోకంలో పొద్దంతా కష్టపడాలి, రాత్రంతా కష్టపడాలి, అయినా ఫలితం ఉండదు. మళ్ళా దిగులు కొరత కొదువ ఉంటుంది. అదే దేవుల్లో మనకి సులువుగా ఉంటుంది. ఆనందంతో సంతోషముతో మనము దేవుడు చెప్పే ప్రతి మాట వింటూ విశ్వాసంలో ముందుకు వెళ్ళడం వలన ఎప్పుడో రావాల్సిన ఆశీర్వాదాలు, ఎప్పుడో కావాల్సిన దీవెనలు, ఎప్పుడో చేయాల్సిన పనులు మనకు ఇప్పుడే త్వరగా అవుతాయి. ఎందుకంటే యేసయ్య నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. అలాగే ఎప్పుడో రావాల్సిన ద్రాక్షారసము ఆయన పలకగానే ద్రాక్షారసం ముంచు అనగానే ద్రాక్షారసం వచ్చింది. అలాగే మనకు తెలియకుండానే సులువైన ఆశీర్వాదాలు, సులువుగా అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. అది దేవుడి చిత్తము. అందుకే విశ్వాసము అద్భుతము చేస్తుంది. హద్దులేని విశ్వాసము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేలాగా చేస్తుంది. విశ్వాసము అనేకమైన కష్టాలని శాపాలని తీసివేస్తుంది. విశ్వాసము విజయానికి, ఘనతకి, అద్భుతంకి దారి తీస్తుంది. మనము విశ్వాసముని గట్టిగా పట్టుకుంటే విజయం ఇస్తుంది. విశ్వాసము నెమ్మది మనకు కలగజేస్తుంది. విశ్వాసము మనని కాపాడుతుంది. మన విశ్వాసమే మనని అన్నిటికంటే గొప్పగా దీవిస్తుంది. విశ్వాసానికి ఏది అడ్డు రాదు. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. దేవా, నువ్వు విశ్వాసము ఎంత గొప్పదో ఈరోజు మాతో నువ్వు సెలవిచ్చినందుకు వందనములు. విశ్వాసము మమ్మల్ని అన్ని విషయంలో ఆశీర్వదిస్తుంది. విశ్వాసము దేవుని సామర్థ్యం పొందుకునేలా ఈ లోకంలో ఎప్పుడో రావాల్సిన అద్భుతాలు ఇప్పుడే జరిగేలా చేస్తుంది. కాబట్టి విశ్వాసము కలిగి జీవించడము మా ఉన్నతమైన భవిష్యత్తుకి గొప్ప ద్వారాలు తెరవబడుతుంది. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ దేవా గొప్ప విశ్వాసముతో ముందుకు నడిపించి నీ చిత్తము తెలుసుకొని నీ చిత్తంలో జీవించే కృపతో, విశ్వాసంలో నీ చిత్తంలో ముందుకు నడిచే కృపతో మా అందరినీ గొప్పగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.